హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సంస్క బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ వీడియో ఏంటంటే ఈరోజు భోగి కాబట్టి ఇదంతా ఈ బ్లాగ్ మొత్తం భోగి గురించి అనమాట. అంటే మేము పొద్దున్న నుంచి నైట్ వరకు ఏం చేస్తాం అండ్ ఎలాంటి ముగ్గులు వేస్తాం అండ్ ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ వీడియో మీరు చూడొచ్చు. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ భోగి. అండ్ ఈ వీడియో 12 వరకు చూడండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ ఎందుకు, చలో లెట్స్ గెట్ టు ద వీడియో. ఉండేనండి, మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. ఇప్పుడే తలస్నానం చేశాను. క్లైమేట్ చూడండి, చాలా చల్లగా ఉంది, మొత్తం డల్గా ఉంది కదా క్లైమేట్. నిన్న ముగ్గేసాను కదా, కలర్లు ఇంకా పోలేదన్నమాట, చేతికి సరిగ్గా పోలేదు. ఇంకా గబ్బెమ్మలు పెడుతుంది మా మమ్మీ, చూపిస్తానండి. వచ్చేసి మా ముగ్గు అనమాట. అండ్ గొబ్బెమ్మలు అండ్ ఇక్కడ ఇలాంటివన్నీ పెడతారనమాట. మా అమ్మమ్మ వాళ్ళు చూపిస్తాను. ముగ్గు చూడండి, మేమేసాం. ఓం నమః శివాయ. ఇంకా మమ్మీ అగరబత్తులు పెడుతుంది. ఇంకా మమ్మీ అగరబత్తులు పెట్టాలి. మా ముగ్గులు చూపిస్తాను ఇప్పుడు. బయట ముగ్గులు బాగానే ఉన్నాయి. నైట్ ఏం కుక్కలు ఏం చేయలేదు, ఏది చేయదు ఫ్రెండ్స్. ఇదొక్కటే చేస్తుంది పిచ్చి పిచ్చిగా. మా మమ్మీ అగరబత్తులు పెట్టేసింది గొబ్బెమ్మల పైన. అండ్ మా మమ్మీ అయితే నీట్గా ముగ్గు వేసి అండ్ దానికి కలర్స్ వేసేసి గొబ్బెమ్మలు పెట్టిందనమాట. వాకిలికి కూడా పెట్టేసింది నీట్గా పూజ చేసేసి. ఇలా నీట్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేసింది అనమాట. తులసమ్మని కూడా అగరబత్తులు పెట్టి నీట్గా డెకరేట్ చేసింది. మా మనీ ప్లాంట్ రెండు ఇలానే పైకి వచ్చేస్తుంది. ఇది మా అమ్మమ్మ వాళ్ళదనమాట ముగ్గు, మా మమ్మీని వేసింది ఇది కూడా. మా అమ్మమ్మ కూడా నీట్గా తులసమ్మకి గొబ్బెమ్మలు పెట్టి ఇలా నీట్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేసింది అనమాట, అగరబత్తిలు పెట్టేసి. అండ్ గడపకు కూడా నీట్గా డెకరేట్ చేసింది మా అమ్మమ్మ. ఇలా అయితే మా అమ్మమ్మ నీట్గా చేసింది అనమాట పూజ. అండ్ ఇది వచ్చేసి బయట ముగ్గులు నీట్గా ఉన్నాయన్నమాట. నిన్న రాత్రి కుక్కలు గట్టిగా అరుచుకుంటే ఇక్కడిక్కడే ఉన్నాయన్నమాట. కానీ ఏం చేయలేదు ముగ్గులు అయితే, కానీ కొంచెం అట్లా కలర్ అనేది స్ప్రెడ్ అయ్యింది అక్కడక్కడ, బట్ ఇట్స్ ఓకే. మా అమ్మమ్మ నీట్గా గొబ్బెమ్మలు పెట్టింది బయట కూడా. ఇవి వచ్చేసి సైడ్ ముగ్గులు అనమాట. నేనటికన్నా ఇప్పుడే బాగా పడుతున్నాయి ఇవి. మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది అనమాట. మా మమ్మీ అమ్మమ్మ వారి ఇంట్లో చేస్తుంది అనమాట. చూడండి, ఇంకా చేస్తుంది పూజ. మా అమ్మమ్మ అయితే సద్ది రొట్టి నూనెలో వేసి కాల్చిందనమాట. అండ్ వేడి వేడి గుమ్మడికాయ కర్రీ. టెంప్టింగ్ ఉంది కదా. వేడి వేడి సద్ది రొట్టి రెడీ అవుతుందనమాట. చూడండి, బాగా దండిగా నూనెలు వేసి కాల్చింది మా అమ్మమ్మ రొట్టి. అండ్ ఇది వచ్చేసి బెల్లము నూలుపిండి వేసి మనం నూలుపిండి తయారు చేసుకుంటాం అనమాట. ఇది కూడా బాగా టేస్టీ ఉంటుంది. అండ్ వేడి వేడి చిక్కుడుకాయ కర్రీ. ఇవి వచ్చేసి సద్ది రొట్టెకి మంచి కాంబినేషన్ అనమాట. అందరూ ఆల్మోస్ట్ ఇవే చేస్తారు స్పెషల్గా, చాలా టేస్టీగా ఉంటాయి.
మీకు కూడా ఇలాంటి ఫుడ్ అంటే ఎంతమందికి ఇష్టం? సో ఇలా అయితే మా అమ్మమ్మ సద్రొట్లు కాలుస్తుంది అనమాట. ఈ సద్రొట్లు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి. హాయ్, చూడండి ఇంకా సద్రొట్లు కాలుస్తుంది మా అమ్మమ్మ. ఇలా వచ్చాయన్నమాట, బాగా వచ్చాయి కదా. సో ఇప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అయితే అయిపోయిందనమాట. ఎస్, మా మమ్మీ చేసింది, బాగుంది కదా. దేవుడికి మనం చేసిందే పెట్టాలి కాబట్టి సద్రొట్టి, పిండి, గుమ్మడికాయ కర్రీ, కూరకాయ కర్రీ పెట్టాము. ఇప్పుడు మా మమ్మీ హారతి ఇస్తుంది. సో ఇలా అయితే మా మమ్మీ పూజ చేస్తుంది. ఎస్, ఈరోజు మేము మార్నింగ్ భోగి మంటలు అయితే వేసుకోవాలన్నమాట. మేము లాస్ట్ ఇయర్ వేసాము, ఈసారి అయితే ఏది లేదన్నమాట మేము. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మమ్మీ బాగా చేసింది కదా. ఇప్పుడు మా మమ్మీ దేవుని మొక్కుంటుంది అనమాట. అండ్ మేము కూడా ఇంకా దేవుని మొక్కుని ఇప్పుడు మా ఇంట్లో హారతి ఇవ్వాలన్నమాట వెళ్తున్నాం. ఎస్, మా మమ్మీ అయితే మా ఇంట్లో పూజ చేస్తుంది అనమాట, హారతి ఇస్తుంది. ఎస్, మీరు కూడా మొక్కండి. ఎస్, ఇప్పుడే పూజ అయితే అయిపోయిందనమాట. అండ్ ఇంకా అక్షంతలు వేసి మొక్కుంటున్నాం మేమందరం. ఎస్, నేను కూడా ఈ ఇయర్ మీరంతా బాగుండాలి, హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్, ఇప్పుడే పూజ అయితే అయిపోయిందనమాట. ఎస్, చూడండి మా మమ్మీ బాగా చేసింది కదా పూజ. ఎస్, మా మమ్మీ అయితే వాకిలి దగ్గర ఎడబెట్టింది అనమాట. ఎస్, సేమ్ ఐటమ్సే. ఎస్, పూజ అన్నీ అయితే అయిపోయాయి అనమాట. 3, 2, 1 హ్యాపీ భోగి. ఎస్, ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట ఫుడ్ని. ఎస్, ఎలా ఉందో మీకు చెప్తాను. ఎస్, రొట్టెలు కూడా చాలా మెత్తగా ఉన్నాయన్నమాట, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఎస్, ఫస్ట్ నేను గుమ్మడికాయ కర్రీ ట్రై చేస్తున్నాను. ఎస్, చూసారు కదా బాగా ఉడికింది గుమ్మడికాయ కూడా. ఎస్, ఇప్పుడైతే ఫస్ట్ నేను గుమ్మడికాయ కర్రీతో ట్రై చేస్తున్నాను, సూపర్ ఉంది. నెక్స్ట్ చిక్కుడుకాయ కర్రీతో ట్రై చేస్తున్నాను. ఎస్, చూడండి ఎంత బాగుందో ఇది కూడా. ఎస్, చాలా బాగుంది ఇది కూడా, చాలా బాగుంది.
అండ్ నేను స్కిన్ కలర్ కూడా చేశాను అనమాట. స్కిన్ కలర్ దొరకని చెప్పాను కదా, దొరకలేదని. నేనైతే కొంచెం వైట్, ఆరెంజ్ అండ్ కొంచెం బ్లూ కలుపుకున్నాను అనమాట. అంటే గూగుల్లో కొట్టాను స్కిన్ కలర్ రావాలంటే ఏ కలర్స్ మిక్స్ చేయాలని చెప్పేసి, అంటే చెప్పింది అనమాట. నేనైతే ఇలా స్కిన్ కలర్ ఎక్కించాను. బంద్ కూడా ఇలా అయితే నేను నీట్గా ఇంకా మెయిన్ ముగ్గు స్టార్ట్ చేయాలి. చేద్దాం రండి. నేనైతే వేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ బోరింగ్ ఉంటే కొంచెం లోటస్ కూడా యాడ్ చేశాను. హ్యాపీ సంక్రాంతి. ఈరోజు చాలా బాగా వచ్చింది అన్నమాట ముగ్గు మొత్తం. ఈ ముగ్గు మొత్తం నేను వేసాను, ఇవన్నీ మా మమ్మీ వేసింది అనమాట సైడ్ ముగ్గులు. ఇప్పుడు మా మమ్మీ కలర్స్లో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడైతే 10 o'clock అయిందనమాట. ఇంకా వేస్తూనే ఉన్నాము కలర్స్. చాలా పెద్దగా ఉంది. బాగుంది కదా ముగ్గు. మీకు లాస్ట్కి ఒకసారి చూపిస్తాను. నా చేతులు చూడనట్లే ఉన్నాయి. సో ఇప్పుడైతే ముగ్గు పైన నేను గ్లిటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. అదే ఇచ్చారు కదా, మెరుగు మెరుగు అంటారు. సో అదైతే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నైట్ టైం ముగ్గు పైన వేస్తే బాగా షైన్ అవుతుందని. ముగ్గు బాగా మెరిసిపోవాలి అట్లా. నా హరిదాస్ బాగున్నాడా? ఏదో వచ్చినట్టు వేసాను. లాస్ట్ ఇయర్ ఇంకా బాగా వేసింది, కానీ ఇప్పుడు టైం లేదని టకటక వేసేసాను అనమాట. సో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎలా ఉంది? బాగుంది కదా. నోట్స్లో అంత బాగా అయితే రాలేదనమాట. కానీ నేను ట్రై చేశాను అనమాట. నోట్స్లో మనం పెన్సిల్తో వేసాం కాబట్టి నీట్గా వస్తుంది. ఇక్కడ మనం కింద వేయాలి కాబట్టి సరిగా రాదు. బట్ నేను ట్రై చేశాను, వచ్చింది. నాకైతే సాటిస్ఫైడ్ అయినా నేనైతే. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముగ్గు బాగుంది కదా. కొంచెం బోరింగ్ అనిపించింది, నేను లోటస్ యాడ్ చేశాను అనమాట. నేను చూపించాను కదా, పేపర్లో కూడా లోటస్ లేవు, కానీ కొంచెం పైకి పోయిందనమాట ముగ్గు. అంటే నేను పైకి వేసాను కాబట్టి కొంచెం ఏదో లెంత్ చేయాలని చెప్పేసి లోటస్ వేసాను అనమాట. ఏదో ట్రై చేసా, బాగుంది కదా. ఇది వచ్చేసి మా మమ్మీ వేసిందనమాట. ఇలా సైడ్ డిజైన్స్ చిన్న చిన్నవి అండ్ కలరింగ్లో అయితే మా మమ్మీ చాలా హెల్ప్ చేసింది. అండ్ హరిదాస్ వేసేసాను అనమాట. ఇక ముందు కలర్ చేయకూడదు దానికి ఏంటి, ఎందుకంటే టైం అప్పటికే దండిగైపోయింది అవన్నీ ముగ్గులు కలర్ చేసే తలకే. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 5 minutesలో ఇదంతా కలర్ చేసేసాను. ఏదో అలా అలా వచ్చిందనమాట హరిదాస్. పోయినసారి బాగా వచ్చింది ఈ ఇయర్లో. ఇవన్నీ సైడ్ ముగ్గులు అన్నీ మా మమ్మీ వేసేసింది అనమాట ఓపికతో. నేను మెయిన్ ముగ్గు వచ్చేసి నేను చాక్ పీస్ డ్రా చేశాను. మా మమ్మీ కలరింగ్ చేసింది. సైడ్ ముగ్గులు బాగున్నాయి కదా. అండ్ ముగ్గు అయిపోయాక మొత్తం సైడ్కి అంతా డిజైన్ వేసింది అనమాట మా మమ్మీ. అండ్ ఇక్కడ లోటసెస్ కొన్ని చిన్న చిన్న ముగ్గులు వేసింది. బాగుంది కదా ముందన్న చూస్తుంటే. అండ్ చూడండి కలరింగ్ కూడా బాగా చేసాం కదా, ఏదో మేము వచ్చినట్టు చేసామన్నమాట. దానికి గర్ల్కి శారీ అనేది రెడ్ కలర్లో ఉందనమాట, కానీ రెడ్ కలర్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను చెట్ట కలర్ వేసేసాను. బాగుంది కదా. సో ఇప్పుడైతే మేము వేరే వాళ్ళ ముగ్గులు చూడడానికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11 అయింది నైట్. సైనాగ్ కూడా వచ్చాము చూడడానికి. అందరు ముగ్గులు బాగున్నాయి, చూపిస్తున్నాను కదా నేను కూడా. బాగా వేస్తారు అందరూ. ఇదొక ముగ్గు, అండ్ ఇదొక ముగ్గు, ఇదొకటి. అందరివి బాగున్నాయి.
నైట్ టైం కాబట్టి కనపడడం లేదు సరిగా ముగ్గులు. అండ్ మూన్ ఫ్రెండ్ ఎంతో బాగున్నాడు అసలుకి. హాయ్, ఇది వచ్చేసి మాది. అండ్ మేము కూడా ఫస్ట్ సైడ్ ముగ్గులు అండ్ సైడ్ డిజైన్ చేసేసామన్నమాట. నెక్స్ట్ హరిదాస్ వేసి నెక్స్ట్ చాక్ పీస్తో మెయిన్ ముగ్గు వేసేసి తినేసి మళ్ళీ వచ్చి కలర్స్ చేసామన్నమాట. ఎస్, ఇవి కూడా వేరే వాళ్ళ ముగ్గులు అనమాట. చూడండి, ఇక్కడ కూడా అన్నీ బాగున్నాయి. ఇంకా కొంతమంది వేస్తున్నారు ముగ్గులు. ఎస్, ఇంకొంచెం ముందుకు పోయి చూస్తున్నాము ఇంకా ఏమేమి ముగ్గులు వేసారో. ఎస్, అందరు వేసారు ముగ్గులు. ఇప్పుడే ముగ్గులు వేసేది అయిపోయింది అనమాట. ఇంట్లోకి వచ్చేసాము. ఎస్, ముగ్గులన్నీ వేరే వారిని చూసేసి మేము ఇంట్లోకి వచ్చామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 11:10 అయింది. ఎస్, ఈరోజు మేము అర్లీనే స్టార్ట్ చేసాము. 7 o'clockకే స్టార్ట్ చేసామన్నమాట ముగ్గులు. అండ్ ఇప్పుడు అయిపోయింది ముగ్గులు అయిపోయింది. ఎస్, ముందే మేము చాక్ పీస్తో వేసి పెట్టుకున్నాం, కానీ కలర్స్ వేయడానికి కొంచెం లేట్ అయింది. ఎలా అయినా ముగ్గు తొందరగా అయిపోతుంది, కానీ కలరింగే కొంచెం లేట్ అవుతుంది. ఎస్, ఇంకా మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ ఇంకా పొంగల్ వ్లాగ్ నేను ఏం చేస్తున్నాను. ఎస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా? కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.